எல்லோருக்கும் வணக்கம். தமிழ் தெரியாது, மன்னிச்சுக்கோங்க. ఈ పుణ్యభూమి என்னுடைய அதிர்ஷ்டம் ఎప్పుడు సముద్రాన్ని నమ్ముకొని భగవంతుని చెంతలో ఉండే మా అక్క చెల్లెళ్లకు మా అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. எப்பொழுதும் கடலை நம்பிக்கொண்டு வாழும் இந்த மக்களுக்கு என் மனமார்ந்த வணக்கங்கள். మీరు నిత్యము భగవంతుని సేవలో అంటే గంగపుత్రులు కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకొని ఎవరి యొక్క దీనికోసం ఆశించేవాళ్ళు కాదు. మీ రెక్కల కష్టంతో బతికే వ్యక్తులు మీరు. అందుకే మీకు తల వంచి ఇంకోసారి నమస్కరిస్తున్నా. நீங்க இந்த கடலை நம்பி கொண்டு இருக்கிறீர்கள். நீங்கள் கங்கை நதியில் இருந்து வந்த மக்கள் போன்ற இந்த புனிதமான கடலை நம்பி உங்கள் கஷ்டத்தின் மேல் ஆதாரப்பட்டு தான் வாழ்ந்து கொண்டிருக்கிறீர்கள். அதனால் உங்கள் அனைவருக்கும் மறுமாறு ஒரு வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். వేదిక అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా అలంకరించి చేసిన మండల అధ్యక్షులు ఆకాష్ గారికి, అదేవిధంగా అన్నా డిఎంకే నాయకులు భాస్కర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, మరి ఇక్కడున్న రోజా గారికి, శాంతి గారికి, రాష్ట్ర కార్యదర్శి మా కవిత గారికి, అదేవిధంగా నదియా గారు జిల్లా అధ్యక్షులు నదియా గారికి, మరి ఓబీసీ జిల్లా అధ్యక్షులు చింతల్ కుమార్ గారికి, మరి మురుగన్ గారికి, మా జిల్లా అధ్యక్షులు మండల ఈ యొక్క కోక్ కన్వీనర్ అయిన గోపాలకృష్ణ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తుకృష్ణ గారికి, గీతా గారికి, అదేవిధంగా మా క్రాంతి గారికి, మరి మా యొక్క సోషల్ మీడియా చూస్తున్న దొరబాబు గారికి, మరి ఇంకా ఏమైనా మర్చిపోయింటే క్షమించాలి. இங்கு இந்த நிகழ்ச்சியை மிக சிறப்பாக நடத்தி கொண்டிருக்கும் ஒன்றிய தலைவர், பிஜேபியோட ஒன்றிய தலைவர் திரு ஆகாஷ் அவர்களுக்கும் மற்றும் அனைவருக்கும் மற்றும் கோபாலகிருஷ்ணன் அண்ணன் அவர்களுக்கும், அதிமுகவுடைய பாஸ்கர் அவர்களுக்கும், புருஷோத்தமன் அவர்களுக்கும் அனைவருக்கும் என் மனமார்ந்த நன்றி. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ శాసనసభ్యులు గాయత్రీదేవి గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తోటి అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం. காயத்ரி தேவி அவர்களுக்கும் இங்கு அமர்ந்திருக்கும் சகோதர சகோதரிகளுக்கும் என் நமஸ்காரங்கள். నేను ఎక్కువ టైం తీసుకోను, 2 నిమిషాలు తీసుకుంటా. நான் ரொம்ப டைம் எடுக்க மாட்டேன், 2 நிமிஷம் தான் பேசுவேன். మీరు కూడా వంట చేసేది సీరియల్స్ ఉన్నాయి కాబట్టి நீங்க டிவி சீரியல் பார்க்கணும், சமைக்கணும், அதனால 2 நிமிஷம் பேசிக் கொள்கிறேன். మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత అనేక విషయాల్లో మీకు అన్ని తెలుసు. మహిళలకి 33% రిజర్వేషన్స్, అదేవిధంగా అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం, అది 5 సంవత్సరాల జటిలమైన సమస్యని కేవలం ఒక్క న్యాయ పోటుతో పరిష్కరించడం, దాని తర్వాత ఈ దేశంలో జరిగిన అనేక సంఘటనల్ని ఆయన తెలివితేటలతో ఎక్కడికక్కడ పరిష్కరించడం, దాంతోపాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ఆర్థిక వెసులుబాటు ఎప్పటికప్పుడు ఆర్థికంగా పెంచడం కోసం అనేక మౌలిక వసతులు, రహదారులు అయితేనేమి, ఎయిర్పోర్ట్లు అయితేనేమి, సముద్ర తీరాన డెవలప్మెంట్స్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో లక్షల కోట్లతో ఈ పొద్దు అభివృద్ధి జరుగుతోందంటే కమిట్మెంట్ ఉన్న నరేంద్ర మోడీ గారు. நமது பாரத பிரதமர் திரு நரேந்திர மோடி அவர்கள் பெண்களை மிகவும் மதிக்கக்கூடியவர். அவர் பெண்களுக்கு 33% இடஒதுக்கீடு கொடுத்திருக்கிறார். அது மட்டுமின்றி நம் பாரத தேசத்தின் ராமர் கோயில், மிக பழமையான ராமர் கோயிலை அயோத்தியில் கட்டி முடித்தார். அது எவ்வளவு நல்ல விஷயம். அதே போன்று நாம் வளர்ச்சி பாதையை நம்பிக்கொண்டு வளர்ந்து கொண்டிருக்கோம். ரயில்வேஸ், ஏர்போர்ட்ஸ் எல்லாத்தையும் டெவலப் பண்ணி கொடுத்துட்டு இருக்கிறாரு நமது பாரத பிரதமர் திரு நரேந்திர மோடி அவர்கள். నిజంగా నాకు అదృష్టం మిమ్మల్ని చూడటం. మీ యొక్క కట్టు పొట్టు, మీ యొక్క భక్తి, మీ ఆలోచన, మీ యొక్క కమిట్మెంట్, ఏదైతే ఈ సముద్రాన్ని నమ్ముకొని మీరు ఇది చేస్తున్నారో ఆ యొక్క పుణ్య ప్రాంతంలో ఇక్కడ ఈ యొక్క అసెంబ్లీకి నేను ఇన్ఛార్జ్గా రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా.
உங்களை பார்க்கும்போது எனக்கு மிகுந்த மகிழ்ச்சியாக இருக்கிறது. உங்களுடைய கலாச்சாரமும் கட்டும் பொட்டும் நீங்கள் இந்த கடலை சார்ந்து வாழ்ந்து கொண்டு இருக்கும் இந்த வாழ்வாதாரத்தையும் கண்டு நான் மிகுந்த మగిழ்చి అడిగిరేను. అందుకేనేమో నరేంద్ర మోడీ గారు ఇక్కడ ప్రపంచానికి తెలిసే విధంగా తిరుపూరు అసెంబ్లీలో మహాబలిపురం అనే ప్రాంతంలో ప్రపంచంలోని ముఖ్యమైన నేతలు ఇద్దరు, నరేంద్ర మోడీ గారు, చైనా అధ్యక్షులు జిన్పింగ్ గారు, ఇద్దరు ఇక్కడ 2 రోజులు ఉండి ప్రపంచ విషయాలు అనేక విషయాల మీద ఇక్కడ చర్చించి ఇక్కడ ఈ యొక్క పవిత్రమైన గంగకి పూజ చేసి మీ యొక్క దీవెనలు తీసుకున్న విషయము నాకు ఇప్పటికీ గుండెల్లో ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. இந்த புனிதமான திருப்போரூர் அசெம்பிளி கான்ஸ்டிட்யூன்சியில் நமது பாரத பிரதமர் திரு நரேந்திர மோடி அவர்களும் சீன அதிபர் திரு ஜிபிங் அவர்களும் மகாபலிபுரத்தில் 2 நாட்கள் தங்கி இருந்து இந்த திருப்போரூரை மிகச்சிறந்த உலகத்திலேயே மிகச்சிறந்த இடமாக ஆக்கியிருக்கிறார்கள். మరి ఇంత దేశ ప్రధాని వచ్చిన తర్వాత ఇక్కడ టూరిజం బాగా పెరిగింది. రోజుకు 1,00,000 మంది ఈ ప్రాంతానికి సందర్శించడానికి లక్షలాది మంది వస్తున్నారు. మరి వచ్చేటప్పుడు ఆ కొత్త వ్యక్తులు వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాపార రకంగా కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ వ్యాపార రకంగా అన్ని రకాలుగా ఆర్థిక వెసులుబాటు పెరుగుతూ వస్తుంది. దాంట్లో భాగంగా మన యొక్క పేదరికం కూడా లేకుండా చేయాలనే ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత కనీసం ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్కు ఉన్న ఆలోచన కానీ ఆ యొక్క ఆలోచన దరిదాపులు కూడా ఈ డిఎంకే గవర్నమెంట్కి రాకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నారు. பிரதமர் திரு நரேந்திர மோடி அவர்கள் மகாபலிபுரத்துக்கு வந்த பிறகு இங்கு டூரிசம் நன்றாக உயர்ந்து இருக்கிறது. ஏழ்மையே இல்லாத தமிழ்நாடாக உருவாக்க வேண்டும் என்பதே திரு நரேந்திர மோடி அவர்களின் எண்ணம். ஆகையால் இங்கு வளர்ச்சி பாதையில் போக வேண்டும் என்பதே நாம் ஆசித்து கொண்டிருக்கிறோம். அது மட்டுமின்றி இந்த திமுக அரசு தீய சக்தி திமுக அரசு இந்த வளர்ச்சிக்கு முட்டுக்கட்டை போட்டுக் கொண்டிருக்கிறது. నరేంద్ర మోడీ గారు వచ్చి పోయిన తర్వాత మహాబలిపురంలో కేవలం 12,000 మందే ఉన్నారు. కానీ అక్కడ బాత్రూమ్ లేవు, రోడ్లు లేవు, లైట్లు లేవు. చాలా దారుణమైన పరిస్థితి ఇప్పటికీ ఈ గవర్నమెంట్ కొనసాగిస్తుందంటే ఎంత అన్యాయమో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఈరోజు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని చెప్పి తమిళనాడు అంతా ప్రజలు ఎదురు చూస్తున్నారో దాని ఆశ ఫలితంగానే ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. இந்த இடத்தில் திரு நரேந்திர மோடி அவர்கள் வளர்ச்சி பாதையை கொண்டு செல்ல வேண்டும் என்று மிகுந்த